కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. నాంపల్లి కోర్టు మెయిల్ కు ఈమెయిల్ ద్వారా బెదిరింపు మెయిల్ పంపారు ఆగంతకులు. ఇక జడ్జి ఛాంబర్ లో బ్లాస్ట్ చేస్తామంటూ ఈమెయిల్ ద్వారా బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 4 ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. కోర్టు సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపుతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పదవి నాంపల్లి కోర్టులో బాంబు పెట్టి బెయిల్ చేస్తామంటూ ఆగంతకుడు మెయిల్ పెట్టడం కలకల రేపినట్టుగా చెప్పాల్సింది. వెంటనే సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ నాంపల్లి కోర్టు ఆవరణలకు చేరుకుని కూడా న్యాయవాదులను అదేవిధంగా లాయర్లందరినీ కూడా బయటకు పంపించి కోర్టు ఆవరణ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇటు కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి ఛాంబర్ లో బాంబు పెట్ట 3 గంటలకు తెలిసినంత కూడా గుర్తు తెలియని ఆగంతకుడు మెయిల్ పెట్టడంతో వెంటనే అలర్ట్ అయిన నాంపల్లి కోర్టుకు సంబంధించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే ప్రస్తుతానికైతే ఇటు అది ఒక ఫేక్ మెయిల్ గా తెలిసినట్టుగా దీంతో ఒకసారిగా బాంబు పెట్టినట్టు మెయిల్ రావడంతో ఇటు కోర్టులో ఉన్న న్యాయవాదులు కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడికి బాంబు స్క్వాడ్ తో పాటు చుట్టుపక్కల సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆ పార్కింగ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా చిన్నంగా గాలింపు చేపట్టారు. తర్వాత కూడా అది ఫేక్ మెయిల్ గా ప్రస్తుతానికైతే పోలీసులు నిర్ధారించినట్టు గతంలో కూడా ఇటు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా పలువురు బాంబు పెట్టామంటూ బెదిరింపులు పాల్పడడంతో అప్పుడు పోలీసులు కూడా అక్కడికి వెళ్లి ఆ ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది ఫేక్ గా గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నాంపల్లి కోర్టులో కూడా ఫేక్ మెయిల్ రావడం కాసేపు అక్కడున్న న్యాయవాదులను అదేవిధంగా లోపల సిబ్బంది కూడా భయాందోళనకు గురైనట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.